హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతీష గంధగట్ల ఛానల్. ఈ ఛానల్లో మనం పిల్లలకి స్నాక్స్ గురించి చెప్తాను. హెల్తీ స్నాక్స్, ఆర్గానిక్ ఎలా చేసుకోవాలో, ఎలా మనం ఇంట్లోనే చేసుకోగలుగుతామో చెప్తాను. నార్మల్గా స్నాక్స్ అంటే మనకు గుర్తొచ్చేటి ఏంటి? చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా బయట దొరికే షాప్స్లో మనం తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ స్నాక్స్ అనుకుంటాం కదా. ఈరోజు టాపిక్ పీనట్ బటర్. సో పీనట్ బటర్ బయట కూడా దొరుకుతుంది, కానీ దాంట్లో ఆయిల్, పామ్ ఆయిల్ యాడ్ చేస్తారు, సాల్ట్ యాడ్ చేస్తారు. ఇంకా సెల్ఫ్‌లలో పెట్టి చాలా డేస్ నుంచి స్టోర్ చేయడానికి వాళ్ళు కెమికల్స్ యూజ్ చేస్తారు గదా! సో, అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాను. అది జస్ట్ 15-20 మినిట్స్ పడుతుందండి. దానికంటే ఎక్కువ టైం పట్టదు. పిల్లలు గూడా చాలా హెల్తీగా ఉంటారు. మళ్ళీ ఇష్టంగా తింటారు. పీనట్ బటర్ చాలా హై ప్రోటీన్ అండి. అది మనం పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవ్వచ్చు, లంచ్‌లో ఇవ్వచ్చు. ఎప్పుడన్నా ఇవ్వచ్చు. మనం దోసలేస్తాం కదా! దోసలో గూడా పెట్టి ఇవ్వచ్చు. కొంచెం లేపోతే చపాతీలో పెట్టొచ్చు. దేంట్లో అంటే దాంట్లో ఎయొచ్చు. నార్మల్‌గా గూడా వాళ్ళకి కొంచెం లడ్డులా చేసి ఇచ్చేసినా తినేస్తారు. బావుంటుంది. మరి హెల్తీ గూడా. పీనట్ బటర్ ఎలా చేయాలో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. పీనట్ బటర్ నార్మల్‌గా పల్లీలతోనే చేస్తారు. పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. నేను చూపిస్తాను. అవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. పీనట్స్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేసి మనం ఈ బటర్ చేస్తామండి. సో, మనకు తెలుసు పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ కదా! దాంట్లో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్‌లో గూడా ఏముంటుంది? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది చాలా మంచిది పిల్లలకి. హెయిర్‌కి, స్కిన్‌కి, వాళ్ళ బోన్స్‌కి అన్నిటికి కవర్ అయిపోతుంది. పిల్లలే గాదు, పెద్దోళ్ళు గూడా తినొచ్చు. పెద్దోళ్ళు గూడా ఫాలో అవ్వచ్చు ఇది. కానీ పిల్లలు మనం కాన్సంట్రేట్ చేస్తున్నాం గదా! పిల్లల గురించి చెప్తున్నాను. సో, పిల్లలకి పెట్టండి కంపల్సరీ. వాళ్ళకి ఏ ఇష్యూస్ రావు. వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకా మనం నార్మల్‌గా జామ్ యూజ్ చేస్తాం గదా! బ్రెడ్‌కి, చపాతీలకి జామ్స్, సాసెస్, టమాటా కెచప్స్ అన్నీ యూజ్ చేసి పెడతాం గదా! అవి అవాయిడ్ చేసి ఇలాంటి బటర్ యూజ్ చేసి పెట్టండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం పల్లీలు తీసుకోవాలి. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఏ క్వాంటిటీలో తీసుకోవాలో నేను చూపిస్తాను. సో, ఫస్ట్ స్టెప్‌కి వెళ్ళిపోదాం. ఇవి పల్లీలు, పీనట్స్ అండి. ఇవి ఫ్లాక్స్ సీడ్స్. సో, రేషియో ఎలా తీసుకోవాలంటే ఇది ఒక హాఫ్ కేజీ తీసుకుంటే మనం ఫ్లాక్స్ సీడ్స్ ఒక పావు కేజీ తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? పల్లీలని రోస్ట్ చేయాలి. పల్లీలని రోస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారబెట్టుకోవాలి. అండ్ మీన్‌వైల్ ఈ ఫ్లాక్స్ సీడ్స్‌ని మనం రోస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో, రెండిటిని కలిపి మిక్స్ చేసి మనం పీనట్ బటర్ తయారు చేసుకోవచ్చు. చూపిస్తాను. సో, ఫాలో మీ. ఈ పీనట్స్‌ని మనం ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేయాలి. మంచిగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగాలి. ఇవి వేగుతూనే మనకి పచ్చితనం అనేది పోతుంది. పల్లీలు కదా, సో వాతం అంటారు పచ్చి తింటే. మంచి వేపితే ఏం కాదు. చూడండి, నేను వేపుతున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇలా రోస్ట్ అయ్యాయి కదా, కలర్ చూడండి ఇలా వచ్చాయి. చాలు, ఇలా వేస్తే చాలు. మరీ మాడిపోతాయి లేకపోతే. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ని. ఇలా చూడండి, తీసేసాను వేరే బౌల్లో. ఇది కొంచెం చల్లారిపోయాలి. కొంచెం చల్లారే గ్యాప్లో మనం ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకోవాలి. చూడండి ఎంత రోస్ట్ అయిందో. ఈ క్వాంటిటీలో చాలు, ఇలా రోస్ట్ అవుతే చాలు. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్కి వెళ్ళిపోదాం. ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను నేను స్టవ్లో. చట్పట్లు ఆడతాయండి. చిట్ అంటే అప్పుడు తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. చిట్ అన్నప్పుడు తీసేస్తే చాలు. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. ఇవి తెలియవు, ఆ కలరే ఉన్నాయి కదా, బ్రౌన్ ఉన్నాయి కదా. చిట్ అన్నప్పుడు బంద్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా చిట్పట్ అంటున్నాయి కదా. నార్మల్గా నువ్వులు వెంతే ఇలా చిట్పట్ అంటాయి, ఇవి కూడా సేమ్ అలానే ఇలా చిట్ అన్నప్పుడు బంద్ చేసేయాలండి. ఆఫ్ చేయాలి. రోస్ట్ అయిపోయినట్టు ఇలా వస్తాయి. చూడండి, వేగాయి. కలర్ చూడండి, కలర్ వచ్చాయి. కొంచెం ఉబ్బాయి కూడా, కొంచెం లావ్ అయ్యాయి చూడండి. ఇలా వేగితే చాలు. ఇప్పుడు మీరు కొంచెం చల్లారి పెట్టాకనే మిక్సీ చేయండి.
చల్లగా అయిపోయాయండి. చూడండి పల్లీలు చల్లగా అయిపోయాయి, ఫ్లాక్స్ సీడ్స్ చల్లగా అయిపోయాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం అంటే, ఇవి పల్లీలు ఇవి 2 మిక్స్ చేసి మనం మిక్సీ చేయాలి. చూడండి నేను 2, 1 అండ్ 2 తీసుకున్నాను కదా. నెక్స్ట్ ఇది 1, అది 2, ఇది 1, ఇలా ఈ రేషియోలో తీసుకోవాలి. నేను అక్కడ చూపిస్తాను మిక్సీ చేసేటప్పుడు. నెక్స్ట్ పౌడర్ ఎలా అవుతుందో కూడా చూపిస్తాను, ఫాలో మీ. ఫస్ట్ స్టేజ్లో మనకి ఇలా క్రంచీగా ఉంటుంది. ఇలా ఫస్ట్ డైరెక్ట్గా పౌడర్ అవ్వదు, ఫస్ట్ క్రంచీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి పౌడర్ ఫామ్లో అవుతుంది. నెక్స్ట్ మెల్లిగా మన పీనట్ ఇలా గడ్డలు కడుతూ ఉంటుందండి. చూడండి పీనట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మెల్లమెల్లగా అది థిన్గా అవుతుంది, పేస్ట్ లాగా అవుతుందండి. చూడండి ఇలా కేక్ లాగా అవ్వింది. సో ఇది చూడండి గట్టిగా పడుతుంది, చూడండి పౌడర్లా లేదు. నెక్స్ట్ స్టేజ్ ఇలా గట్టి పడుతుంది, చూడండి లడ్డు కూడా అవుతుంది, లడ్డులా అవుతుంది. ఇంకా కొంచెం రావాలి పీనట్ అవ్వాలంటే, ఇంకొక 2-3 స్టెప్స్ మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది మెల్లిమెల్లిగా. చూడండి ఇదంతా ఆయిలే స్టార్ట్ అయ్యింది పీనట్. ఇంకొక 2 స్టేజెస్లో అయిపోతుందండి మనకు పీనట్. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది. కంటిన్యూస్గా తిప్పొద్దు, మనం బ్రేక్స్ ఇచ్చుకుంటా 1 మీదనే తిప్పాలండి. 1 or 2, 3 మీదకి వెళ్ళొద్దు, మనం స్లోగా తిప్పుకోవాలి. ఒక సౌండ్ మనకు తెలిసిపోతుంది. బ్రేక్స్ ఇచ్చుకుంటా మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి ఇలా పీనట్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఒక్క స్టేజ్ అయితే అయిపోతుందండి, కానీ కంటిన్యూగా తిప్పొద్దు, పొగలు వస్తాయి. వేడిగా ఉంది ఇది, చూడండి చాలా వేడిగా ఉంది. బ్రేక్స్ ఇచ్చుకుంటూ తిప్పుకుంటే మనకి సెట్ అయిపోతుంది. మన మిక్సీ కూడా ఖరాబ్ కాదు. కంటిన్యూగా తిప్పేస్తే మన మిక్సీ డ్యామేజ్ అవుతుంది. చూడండి ఇలా వచ్చిందో ఆయిల్, ఎలా ఫామ్ అయిందో ఆయిల్. ఇది చూడండి ఇదంతా ఆయిలే చూసారా. ఇది న్యాచురల్గా వచ్చింది, మనం ఏం యాడ్ చేయలేదు, న్యాచురల్గా వచ్చింది. సో దీన్ని మనం బౌల్లో తీసేసుకుందాం స్టోరింగ్కి. చూడండి ఎలా వచ్చిందో, న్యాచురల్ది ఇది. మీరు బయట కంపేర్ చేసుకోండి, మన ఇంట్లో చేసింది ఎంత హెల్దీ ఆర్గానిక్. చూడండి నేను చపాతీలో ఎలా మనం పీనట్ని స్ప్రెడ్ చేసుకొని తినొచ్చో చూడండి చెప్తాను. ఇలా సేమ్ మనం జామ్ తింటాం కదా, బ్రెడ్కి ఎలా స్ప్రెడ్ చేసుకుంటాం అలా. జామ్ అన్హెల్తీ అని, సో పీనట్ బటర్ మనం ఇంట్లో చేసుకున్నాం కదా, దీనివల్ల మనకు కఫ్ అనేదే రాదు. ఇది హెల్తీ. చాలు, ఇంత క్వాంటిటీ చాలు, ఇది చాలు. ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు, ఇష్టంగా తింటారు. ఇలా రోల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసి అలా బాక్స్లో పెట్టేసేయండి, లేకపోతే ఎప్పుడు తింటా అంటే అప్పుడు ఇచ్చేసేయండి స్నాక్స్. చూడండి స్నాక్స్ రెడీ అయిపోయింది మనకి, హెల్తీ స్నాక్. సో నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి, సూపర్. ఆ టేస్ట్ బాగుంది, చాలా హెల్తీ, చాలా టేస్టీ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి చల్లగా అయిపోయాక మనం ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇది పీనట్ బటర్ కదా, కొంచెం ఆయిల్ వస్తూ ఉంటుంది. సో బయట పెడితే కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. యూజ్ చేసుకున్నప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఇచ్చేస్తే కొంచెం రౌండ్స్లా బాల్స్లా చేసిస్తే వాళ్ళు తింటారు. లేకపోతే చపాతీలో, బ్రెడ్లో, లేదంటే దోశలో, దేంట్లో అంటే దాంట్లో పెట్టుకోవచ్చు మీరు. సో మీ పిల్లలకి ఇవ్వండి, ట్రై చేయండి. వాళ్ళు ఏమన్నారో చెప్పండి, నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.